లింగ మార్పిడి అనేది ఒక వ్యక్తి తన జన్మతహా వచ్చిన లింగానికి భిన్నంగా తనను తాను గుర్తించినప్పుడు ఆ గుర్తింపుకు అనుగుణంగా శస్త్రచికిత్స ద్వారా తన శరీరాన్ని మార్చుకునే ప్రక్రియ. దీనిని ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎక్కువగా ఎంచుకుంటారు. లింగ మార్పిడిలో పురుషుడి నుండి మహిళగా, అలాగే మహిళ నుండి పురుషుడిగా మార్పు. లింగ మార్పిడి చేయించుకున్న వాళ్లకు పీరియడ్స్ వచ్చే అవకాశం ఉందా అనే సందేహం చాలా మంది కలుగుతుంది. లింగ మార్పిడి చేయించుకున్న మగవాళ్లకు పీరియడ్స్ రావు. ఎందుకంటే ఋతుక్రమం అనేది గర్భాశయం, అండాశయాలు ఉన్న స్త్రీ శరీరంలో మాత్రమే జరిగే ప్రక్రియ. ప్రతి నెల స్త్రీ శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల గర్భాశయం లోపలి పొర ఊడిపోవడం, దాంతో పాటుగా రక్తం బయటకు రావడం, దీనిని ఋతుస్రావం లేదా పీరియడ్స్ అంటారు. లింగ మార్పిడి చేయించుకున్న మగవాళ్లలో గర్భాశయం, అండాశయాలు ఉండవు, కాబట్టి వారిలో ఋతుక్రమం ఉండదు. కొందరు లింగ మార్పిడి చేయించుకున్న మగవాళ్లు పురుషుల హార్మోన్ల చికిత్స తీసుకుంటారు. ఈ చికిత్స వలన వారిలో కొన్ని మార్పులు రావచ్చు, కానీ ఇది ఋతుక్రమం కాదు. అసలు ఈ లింగ మార్పిడి ప్రక్రియ ఎలా ఉంటుంది అనే అంశం ఆసక్తికరంగా అనిపించవచ్చు, కానీ ఇది అంత తేలికైన ప్రాసెస్ కాదు. లింగ మార్పిడికి ముందు మానసిక నిపుణుల నుండి సహకారం పొందాలి. ఇది చాలా కీలకం. ఇది ఒక వ్యక్తి తన నిర్ణయం గురించి పూర్తిగా తెలుసుకునేలా చేస్తుంది. తర్వాత శస్త్రచికిత్సకు ముందు హార్మోన్ థెరపీ ప్రారంభించవచ్చు. ఇది శరీరంలో మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. లింగ మార్పిడి శస్త్రచికిత్సలో అనేక రకాలున్నాయి. అవి వ్యక్తి ఎంచుకున్న మార్పులపై ఆధారపడి ఉంటాయి. ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రభుత్వం ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.